ఓం 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 సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्भ त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी. हरि ओम. 15 చాప్టర్ భగవద్గీత. 7th శ్లోకం నుంచి ఒకసారి చదువుదాము. వక్ల గారు రిపీట్ చేయండి. మమైవాంశో జీవలోకే మమైవాంశో జీవలోకే జీవభూతः సనాతనః జీవభూతः సనాతనః మనఃషష్టాణీంద్రియాణి మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి ప్రకృతిస్థాని కర్షతి శరీరం యదవాప్నోతి శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః యచ్చాప్యుత్క్రామతీశ్వరः గృహీత్వైతాని సంయాతి గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్ వాయుర్గంధాని వాశయాత్ శ్రోత్రం చక్షుస్పర్శనం చ శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. పశ్యంతి జ్ఞానచక్షుషః. రైట్. సో ఇక్కడ వరకు నిన్న చూసాము. ఏంటి అంటే భగవంతుడు చెప్తున్నాడు, మమ ఏవహ అంశః, నా అంశనే ఈ జీవ లోకంలో అన్ని ప్రాణుల్లో సనాతన ఎప్పటి నుంచో ఉంది. ఎట్లా ఉంది? షష్ట ఇంద్రియాని ప్లస్ మనః షష్ట, ఇవన్నీ 6 కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఇవి ప్రపంచంలో ప్రకృతిలో అట్రాక్ట్ అయిపోయి వాటికి ఆకర్షించబడి ప్రపంచాన్ని అనుభవిస్తూ ఈ సంసార వృక్షానికి రియాలిటీ ఇస్తున్నాయి. దాని తర్వాత శరీరం ఎట్లయితే ఈ ఈ ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఎట్లయితే పువ్వులో నుండి గాలి పరిమళాన్ని ఇటు అటు తీసుకెళ్తుందో, మన వాసనలు కూడా ఈ పైన చెప్పబడిన 6 కలిసి ఒక శరీరం నుంచి ఇంకో శరీరంకి ట్రావెల్ చేస్తూ ఉన్నాయి. సో జీవుడు వాసన యుక్తంగా ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్తున్నాడు. వెళ్ళి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, శ్రోత్రం చక్షు స్పర్శ, ఈ 5 ఇంద్రియాల నుంచి మనస్సు బయటికి వెళ్ళి
విషయాహ ప్రపంచంలో విషయాలను ఉపసేవతే అనుభవిస్తూ రకరకాల సిచ్యువేషన్స్ని మనకి ప్రపంచం పైన రియాలిటీని ఆకర్షణని పెంచుతుంది. ఇట్లాగా ఉంటున్నప్పుడు ఉత్క్రామంతం స్థితం వా అపి అది నిలకడగా ఉన్న తిరుగుతున్న శరీరం నుంచి ఇది వెళ్తున్న శరీరం కొత్తది వస్తున్నా ఏం చేస్తున్నా అనుభవిస్తున్నా గుణాల యుక్తంగానే ఉంటుంది. గుణాల్ని కలుపుకొనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. కానీ విమూఢాహ నా అనుపశ్యంతి మూఢుడు అజ్ఞాని ఈ జ్ఞానం లేనివాడు దీన్ని నిజాన్ని తెలుసుకోలేడు చూడలేడు. పశ్యంతి జ్ఞానచక్షుషః నిజమైన దృష్టి ఎవరికైతే ఉందో ఇక్కడ పరమాత్మ ప్రకృతిలో ఉన్న వాటికి జీవభావంతోటి వెళ్ళి అట్రాక్ట్ అవుతుంది. మనస్సు వెళ్ళి వాసనల ద్వారా అట్రాక్ట్ అవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. లేదు నేనే చేస్తున్నాను, నేను ఇదే నిజము అని అనుకుంటే అది మోహం. మోహం అంటే ఏంటి? మోహం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కనిపించడమే మోహం ఇక్కడ. సో, మన రాంగ్ థాట్స్, రాంగ్ నోషన్స్ ఏవైతే పెంచుకున్నామో ప్రపంచం గురించి, అవి తొలగిపోతే మనం జ్ఞాన దృష్టి పెరిగినట్టు. సో, జ్ఞాన దృష్టి ఉన్నవాడికే ఈ విషయం అర్థమవుతుంది అనేది చెప్తున్నారు. దెన్ యతంతః అంటే ప్రయత్నం చేసినా గూడా ఏం జరుగుతుంది మరి? ఒకవేళ తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, ఇప్పుడంతా విన్నాం గదా! మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ అంటే, నెక్స్ట్ శ్లోకం చూడండి. యతంతో యోగినశ్చైనం యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః యతంతోప్యకృతాత్మనః దీర్ఘం యతంతోప్యకృతాత్మానః యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః నైనం పశ్యంత్యచేతసః రైట్. సో యతంతో యోగినశ్చైనం యతంతః ఒకవేళ మనం ప్రయత్నం చేసి సాధన చేసి ఇక్కడ ప్రయత్నం అంటే సాధన విన్నాం కదా ఇంత కంటెంట్ సాధన చేసి యోగులు ఎవరైతే ఉన్నారో యోగినః పశ్యంతి ఆత్మని అవస్థితం. సో ఈ భగవత్ అంశనే తనలో ఉంది కూడా అనే విషయాన్ని ప్రయత్నించి సాధన చేసి తెలుసుకోగలుగుతారు, చూడగలరు. భగవత్ అంశని నిజంగా ఆ భగవత్ అంశం మనలో ఎలా ఉంది, అది నేను అని తనలో ఉంది అనేది గుర్తించగలుగుతారు ప్రయత్నం చేసి సాధన ముందుకెళ్తున్నప్పుడు. కానీ యతంతః అపి అకృతాత్మానః సో ఇట్లాగా ప్రయత్నం చేసి కూడా మనస్సు బుద్ధి పరిపక్వం కాని వారు నా ఏనం పశ్యంతి అచేతసః సో వీళ్ళు వాళ్ళల్లో ఉంది భగవత్ అంశాన్ని గుర్తించలేరు ఎంత సాధన చేసినప్పటికీ కూడా. ఇక్కడ సాధన చేయకపోతే అనే విషయం ఓకే. సో జ్ఞానం ఉండడం అంటే ఇన్ఫర్మేషన్ తెలవడం అనేది అందరికీ తెలుసు ఓకే. కానీ అధికారి లక్షణం పెంచుకొని సాధన చెయ్యకుండా, దానికి సంబంధించిన గుణాలని వాళ్ళు పెంచుకోకుండా ఊరికనే కంటెంట్ సబ్జెక్ట్ వేసుకున్నప్పుడు, వాళ్ళు అకృతాత్మానః అంటే వినడమే ఉంది గానీ, చేయడం, ఆచరించడం అనేది లేదు. సో, అలాగా ఉన్నప్పుడు వాళ్ళు దర్శించలేరు, నిజాన్ని తెలుసుకోలేరు. ఓకే. సో, ఇక్కడ ఎవరు తెలుసుకుంటారు, ఎవరు తెలుసుకోరు అనేది క్లియర్‌గా చెప్తున్నారు. అంటే ఏంటి? ఎవరికైతే మనస్సు చిత్తశుద్ధి ఉందో, సాధన చేస్తున్నప్పుడు మనస్సు పరిపక్వత పొందుతుందో, వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తది. లేదు అంటే ఊరికే ఇన్ఫర్మేషన్ ఏముంది? ఎక్కడ పడితే అక్కడ ఉంటది ఇన్ఫర్మేషన్ కదా! పీజీ, పీహెచ్‌డీ చేసేవాళ్ళు గూడా ఆహ్, ఇవేంటి గాడ్ రీసెర్చ్ ఫైల్స్ ఇవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తూనే ఉంటారు. మరి అందరూ మాట్లాడుతున్నారు గదండీ! బెటర్‌గా వర్డ్ యూసేజ్ పెడుతూ దాన్ని టాపిక్స్‌ని ప్రెజెంట్ జేసేవాళ్ళు గూడా ఉంటారు. ఇంత జ్ఞానం ఉందా వీళ్ళకి అని అనిపిస్తది మాట్లాడుతుంటే. కానీ జ్ఞానం మాట రూపకంగా చెప్పడం వేరు. అనుభవ రూపకంగా ఆ స్థితిని పొందడం అనేది వేరు. ఎప్పుడొస్తుందది? మరెందుకు ఇది రావట్లేదు అనంటే, చిత్తశుద్ధి అనేది సంపాదించుకోవాలి. చిత్తశుద్ధి మనస్సు శుద్ధి అవ్వాలి. మనస్సు గుణాలలో పడి, గుణయుక్తంగా ప్రపంచంలో ప్రొజెక్ట్ అయినయన్నీ కావాలి అని ఈ విషయ ఆసక్తిలో పడకుండా,
ఎక్కడ విత్‌డ్రా అవ్వాలి? ఎక్కడ నేను నిగ్రహించుకోవాలి? ఎక్కడ అనవసరమైన వాటిలోకి వెళ్ళగూడదు? ఆ కలర్స్, గుణాల కలర్స్‌ని మనం అద్దుకోకుండా మన మనస్సుకి సాధన చేస్తూ మనస్సు ఆహ్, కల్మషమైన ఆలోచనలు లేకుండా శుద్ధి అవుతూ, ఆ శుద్ధి అవుతున్న మనస్సు మన సహజ స్వభావం అయ్యుండాలి. ప్రాక్టీస్ చేసినంత సేపు ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఒక పాయింట్‌లో సహజంగా అది మన స్వభావం అయ్యుండాలి. ఎవరో చెప్పారు గదండీ! దానం చెయ్యాలి, చేస్తే మంచిది. ఓకే. చేయండి, చేయండి. బట్ సహజంగా గూడా మనకనిపించాలి. అరే! ఇది నా దగ్గర ఎక్స్‌ట్రా ఉంది. నేను ఇచ్చేయగలగాలి. వీళ్ళకది అవసరం ఉంది. నేను ఇచ్చేయగలగాలి అనేది మన లోపల నుంచి ఏ ఇన్హిబిషన్స్ లేకుండా, ఫిల్టర్స్ లేకుండా మన నుంచి ఒక వాల్యూ, ఒక గుణం వ్యక్తమైనప్పుడు, ఉత్తమ గుణం వ్యక్తమైనప్పుడు, మన మనస్సు అట్లాగా ప్రతి ఒక్క సిట్యుయేషన్‌కి ఉన్నతంగా స్పందించినప్పుడు, ప్రపంచం వాటికి. భగవంతుడి వైపేమో సహజంగా మనకాయన మీద ప్రేమ, భక్తి కలిగినప్పుడు. సో, ఇట్లాగా సాధన చేసి మనం ముందుకెళ్ళినప్పుడు అర్హత వస్తుంది. అట్లా అర్హత సంపాదించుకున్న వాడికి ఈ నిజం అర్థమవుతుంది అనంటున్నారు. లేదు అంటే మనసులో కల్మషమైన ఆలోచనలు పెట్టుకొని, కోరికలన్నీ అలాగే కప్పుకొని, ఓకే. అందరిలో భగవంతుని అంశం ఉంది అనన్నప్పుడు, అక్కడ మనం రిజల్ట్ ఏంటి? అందరిలో భగవంతుని అంశం ఉంది. నాలో ఉంది. అది గుర్తించడం. సింపుల్ ఇంతే గదా! ఇప్పుడు మరి మనకు పక్క వాళ్ళలో భగవంతుడు కనిపిస్తున్నాడా? అందరిలో కనిపిస్తారు గావచ్చు గానీ మాతాజీ, ఒకతను ఉంటారు మా ఇంటి పక్కన. అమ్మో! వాడు మాత్రం పరమ దుర్మార్గుడు. దేవుడి అంశం వాడి లోపల లేదు. వాడి లోపల రాక్షస అంశం ఉంది. సో, అట్లా అయిపోతదనమాట. సో, ఆ మనస్సు ఏదైతే ఉందో అది సహజంగా మనం అన్నిట్లో గొప్పతనాన్ని చూడగలగాలి. ఇక్కడ వాడి వాసనలతో దుర్మార్గాన్ని చేస్తున్నాడు కరెక్టే. బట్ ఆ దుర్మార్గత్వపు బుద్ధికి వెనకాల నడిపే శక్తి గూడా భగవంతుడిచ్చిందే. ఓకే. మన ఏవైనా భక్తుడి లక్షణాలు, భక్తుడి స్టోరీస్ చూస్తే గూడా ఒక స్టోరీ చెప్పాను గదా! ఒకసారి. ఒక అతను ఒక భక్తుడు, దైవ భక్తుడు. ప్రతిరోజు వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరు బయట అతిథి వచ్చినంక అతిథికి భోజనం పెట్టాకనే అతను స్వీకరించేవాడు. సో, రోజు ఎవరో ఒకరు దారిలో వెళ్ళేవాళ్ళు వస్తూ ఉంటారు గదా! అప్పట్లో అలా జరిగేదిలెండి. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే, "ఏంటి చెప్పకుండా వచ్చావు" అని మనమే అంటాం డైరెక్ట్‌గా. అప్పట్లో ఎక్స్‌ట్రా వండి పెట్టేవాళ్ళు. ఎవరికో ఒకరికి పెట్టాకే తినేవాళ్ళు. సో, ఆయనకా నియమం ఉండేదన్నట్టు. ఆ రోజు ఎంతసేపటికి ఎవ్వరు రావట్లేదు. ఇగ లంచ్ టైమ్ అయితుంది. ఎవరు రావట్లేదు. ఎవరో ఒకరికి పెట్టాలి గదా! నియమం బ్రేక్ జేయలేరు. అది మనం సంపాదించుకుంది ఎవరికో ఒకరికి పెట్టాలి అనేది ఒకటి నియమం ఉంటది. సో, చాలా సేపటికయిన తర్వాత ఒక భక్తుడొచ్చి ఒకతను ఎవరో ముసలావాడో ఎవడో వచ్చాడు. సరే ఎవరైతే ఏముంది ఇంటికి పిలిచి రండి భోజనం చేయండి అని జెప్పేసి కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కడిగేసి కూర్చోబెట్టి తినేటప్పుడు ఒక భగవత్ నామస్మరణ చేయాలిగా. ఏదో హరే రామ, ఏదో ఒక హరే కృష్ణ ఏదో ఒకటి చేస్తూ తినాలి. సో, ఇంటి యజమాని నామ సంకీర్తన చేస్తూ, "అయ్యా మీరు గూడా చేయండి" అనంటే, "ఏంటి నామ సంకీర్తన చేసేది? హ! నేను పెద్ద పరమ నాస్తికుడిని. నేను ఈ దేవుడు నామ సంకీర్తనలు నేనేం చెయ్య" అంటే, "అరే మూర్ఖుడా! నామ సంకీర్తన చేయకుండా నువ్వు ఆహారం ఎలా తింటావురా" అంటే, "నేను చెయ్యను బాబు" అని అంటాడు. అట్లా ఎట్లా నువ్వెంత నాస్తికుడైతే ఏంటి చెయ్యాలి. అట్లుండొద్దు అది ఇది అని ఇంటి యజమాని చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయనే నేను జేయను, నేను నమ్మను, అసలు నేను ఎళ్ళిపోతా అని చెప్పేసరికి అతనికి చెడ్డ చిరాకొచ్చింది. అస్సలు నువ్వు భగవంతుడి నామ సంకీర్తన చేసి తినడానికి అర్హుడివే గాదు. నువ్వసలు మా ఇంటికెట్లొస్తావు? మా ఇంట్లో అన్నం ఎట్లా తింటావు? నువ్వు అసలు ఇది గాదు, అది గాదు, దుర్మార్గుడా, దుష్టుడా, ఇంత నీచ బుద్ధి పెట్టుకొనొచ్చావా? అది ఇది అని ఈ ఇంటి యజమాని చిడామడా తిట్టేసాడు. తిట్టేసినంక ఇంకెవరుంటారు? నేనెళ్ళిపోతా అండి. ఎళ్ళిపో అసలు నీలాంటోడికి నేను ఆతిథ్యమే ఇవ్వను. నేను ఈరోజు పస్తులైనా ఉంటాను గానీ, నేను ఆతిథ్యం ఇవ్వను. కరెక్టే గదా! భగవంతుడి నామ స్మరణ చేయకపోతే ఎవరికైనా చిరాకే వస్తది. కరెక్ట్. అయిపోయింది. అతనెళ్ళిపోయాడు. నాస్తికుడు ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత రాత్రి కలలో ఈ భక్తుడికి భగవంతుడు కనిపిచ్చిండు. "ఏరా ఈరోజు నాకు భోజనం పెట్టలేదేంటి?" అంటే, నీకే భోజనం పెట్టలేదు నేను" అనంటే, "అదేంటి మధ్యాహ్నం వస్తే పంపించేసినావు గదా!" అంటే, వచ్చింది నువ్వా?" అంటే, "ప్రతీదీ నేనే వస్తానా? నువ్వేమైనా అంత డీప్ భక్తుడివా? నేను రాలేదులే. నాకు సంబంధించినోడిని ఒకడిని పంపించానంటే, అవునా! వాడేంటి నాస్తికుడని చెప్పిండు. నీకు సంబంధించిన వాడెలా అవుతాడు?" అనంటే, నాకు అసంబంధించిన వ్యక్తులెవరైనా ఉంటారా?
నాకు సంబంధం లేని వాళ్ళెవరైనా ఉంటారనుకున్నావా అంటే, కాదు నాస్తికుడని జెప్పాడు. నామ సంకీర్తన గూడా జెయ్యడని అన్నకే పంపించాను గదా! అందుకే ఎల్లగొట్టేశాను అనంటే భగవంతుడన్నాడు, వాడు పుట్టి పెరిగినప్పటి నుంచి 50 సంవత్సరాలు వాడికి నేను తిండి పెట్టాను. ఒక్కరోజు నీ దగ్గరికి పంపిస్తే నువ్వు తిండి పెట్టకుండా పంపించేసినావా? నువ్వేం భక్తుడిరా అని దేవుడన్ సో, దుర్మార్గులని పెంచి పోషించేదెవరు? వాళ్ళు చేసే దుర్మార్గపు కార్యక్రమాల వల్ల వాళ్ళు పెరుగుతున్నారని మనం అనుకున్నా గూడా, వాడు అవి చేయడానికి వాడి సంస్కారాలకి వెనకాల భగవంతుని శక్తి ఉంటేనే చేస్తున్నాడు. అయితే మిస్‌యూజ్ ఆఫ్ భగవంతుడి శక్తి అక్కడ. రాంగ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు. అలా ఉండకూడదు అనేదానికి ఎగ్జాంపుల్స్. కానీ మనం సాధన చేస్తున్నప్పుడు అందులో ఉన్న దుర్మార్గపు క్వాలిటీని మనం దూరం పెట్టాలి కానీ, అందులో ఉంది గూడా భగవంతుడి తత్వమే అని అన్నప్పుడు డిస్టర్బ్ అవ్వం. ఇక్కడ దీంట్లో అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అందుకే మాతాజీ మేము పాముకు కూడా పాలు పోస్తున్నాము. ఇక్కడ ఇట్లాంటివి గాదు చెప్పేది. మనం డిస్టర్బ్ అవ్వకుండా సాధన జేయగలగాలి. యెస్. వాడు చెప్పాడు. నేను నాస్తికుడిని. నేను భగవంతుడి నామ సంకీర్తన మనము రెస్ట్‌లెస్ అయిపోయాం. నిజంగా భక్తుడు అట్లా చంచలమైన స్థితికెళ్ళడు. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా. ఏమన్నా గాని అసలు నిజంగమైన భక్తుడిని, నిజమైన జ్ఞానిని వరీ జేసే పరిస్థితులే ఈ ప్రపంచంలో లేవు. ఏదైనా విషయం ఉంటే అతిగా ఆలోచించడం. నిన్ననో, మొన్ననో గురుదేవ్ కొటేషన్ గూడా అదే ఉంది. థింక్ బట్ డు నాట్ బ్రూడ్. బ్రూడ్ అంటే ఒకే విషయాన్ని మనం అతిగా అంటే ఆలోచించాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఆలోచించి మన మైండ్‌ని అబ్యూజ్ చేస్తున్నామంట. సీ అబ్యూజ్ అంటే ఇంకా మితిమీరి దాని యూసేజ్ అన్నమాట. పనికి రాకుండా అనవసరమైన విషయాలని సరిగ్గా వాడుకోకపోవడం. మైండ్‌ని అబ్యూజ్ చేయడం అంటే ఇంత పవర్‌ఫుల్ మైండ్ ఇచ్చాడు మనకి భగవంతుడు. దాని నుంచి మనం ఎన్ని సాధించొచ్చు, ఎన్ని కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. ఎంత కామ్‌గా మన మనస్సుంటే అంత ఉన్నతంగా మన జీవితం మనకు కనిపిస్తుంటది. క్లారిటీ పెరుగుతుంటది. పరిస్థితులు అంత ఆహ్, అంత షార్ప్‌గా మనకర్థమవుతాయి. అంత ఫాస్ట్‌గా అర్థమవుతాయి. అది లేక దద్దమ్మల్లాగా అనవసరమైన విషయాలలో మన మనస్సు పెట్టుకునేసరికి ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్షన్, ఓవర్ థింకింగ్, ఓవర్ ఎస్టిమేషన్ ఓహ్! ఇట్లా జరగొద్దు. ఇదెట్లా జరుగుతది? నేను ఒప్పుకోను అని జెప్పేసి గొడవ పడడం, రెస్ట్‌లెస్‌నెస్ అవ్వడం అన్నమాట. అది వద్దు. అది ఏంటి మనసులో కల్మషమే యాడ్ చేస్తది తప్ప, సాధనలో మనల్ని ముందుకు తీసుకెళ్ళదు. సో, కామ్‌గా ఉన్నప్పుడు, మనస్సు శుద్ధమవుతున్నప్పుడు పరిస్థితులనేవి కరెక్ట్‌గా అర్థం చేసుకోగలుగుతాం. జరిగింది. అవును. అలాంటి సిట్యుయేషన్ వచ్చింది. దాన్ని ఎంత బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతాము అనేదే మనని మనం ఇంప్రూవైజ్ చేసుకోవడం. ఒకసారి ఒక విషయాన్ని యాక్సెప్ట్ చేసి, మనస్సుతోటి అంగీకరించి, దాన్ని దాటి చూడండి మన లోపల ఎంత శక్తొస్తదో. జనరల్‌గా మంచి గుణాలు, మంచి లక్షణాలు ఇవన్నీ చెప్తారు గదా! క్షమించడం, లేకపోతే ఓర్పుగా ఉండడం. ఇవన్నీ ఏదో సాధు జీవితం జీవించి, పప్పుసుద్దలాగా బతకండి, మెతక మెతక జీవించండి అనడానికి కాదు. మన లోపల ఎనర్జీస్ ఏమైతే ఉంటాయో అవి చాలా ఏమంటారు? ఆ ఎనర్జీస్ అనేటివి కరెక్ట్‌గా వాడగలుగుతాం మనం. ఒకసారి ఆ ఎనర్జీస్‌ని కరెక్ట్‌గా వాడుతున్నప్పుడు మన మానసిక శక్తి చాలా బలమవుతుంటది. మనం నమ్ముకున్న వాటి మీద మనకింకా పవర్ పెరుగుతుంటుంది. సో, ఇప్పుడు మహర్షులు, మహాత్ములు వాళ్ళేదైనా అంటే జరుగుద్ది అనంటే, ఎలా జరుగుద్ది? ఏం మ్యాజిక్ నేర్చుకున్నారు వాళ్ళు? వాళ్ళ తపశ్శక్తి. ఒకే దాని మీద వాళ్ళ మనస్సు పెట్టుకోవడం వల్ల, వాళ్ళ మనసా, వాచా ఒకే దాని మీద ఉండడం వల్ల, వాళ్ళ లోపల శక్తి పెరుగుతుంది. ఒకవేళ పరిస్థితులు బయట అనుకూలం లేకున్నా, వాళ్ళంటే అనుకూలమైన పరిస్థితులు బయటికి ఏర్పడతాయి. జరగదు ఇంపాసిబుల్ థింగ్స్ అనుకున్నయి గూడా జరిగి తీరుతాయి. మీరు రామాయణంలో, తులసి రామాయణంలో ముందు ఇనీషియల్ స్టోరీస్ ఒస్తాయి గదా! సో, ఒకావిడొచ్చి అప్పుడు తులసీదాసు కాశీలో ఘాట్స్‌లలో ఉండేవాడు గదా! సో, ఒకావిడొచ్చేసి అప్పుడు మనకెవరైనా చనిపోతే ఆ ఘాట్స్‌లలో తీసుకెళ్ళి కాలబెడతారు గదా! మణికర్ణిక ఘాట్ అట్లా. సో, ఒకావిడ అటువైపు వచ్చి తులసీదాస్‌కి నమస్కారం జేసుకుంటే ఆయన దీర్ఘాయుష్మాన్ భవ అని సారీ ఆయన దీర్ఘ సుమంగళి భవ అని జెప్పేసి ఆశీర్వదిస్తాడు.
ఆమె ఏంటి స్వామి మీరు ఎగతాళి చేస్తున్నారా? ఇటు చూడండి నా భర్త చనిపోయిండు, శవం వెళ్తుంది. ఎట్లా మీరు ఈ ఆశీర్వాదం ఇవ్వగలుగుతారంటే, అమ్మ ఏదైనా సరే నోట్లో నుంచి ఉత్తగా రాదు. సో, కంపల్సరీగా అది ఏదున్నా అది నిజమే వస్తది. బయటికి అబద్ధం అయితే రాదు. ఆర్ ఒకవేళ అయిందయింటే సత్యం అవ్వడానికే వస్తది అని జెప్పేసి అని అంటే ఎలా అంటే అక్కడే శవం తీసుకుపోయే వాళ్ళందరూ ఆగిపోయి అక్కడ పెట్టి అందరూ కలిసి హరే రామ మంత్రం జెప్తే అందులో నుంచి అతను లేచి కూర్చుంటాడు. సో, వెరీ పవర్‌ఫుల్ థింగ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. మన లోపల నుంచి ఆ శక్తిని మనం ఇంకా బలపరుచుకొని మన ఆధ్యాత్మికత వైపు ఉన్న ఉన్నతమైన విషయాల వైపు మనం మలుచుకోవచ్చు. అప్పుడు మనసు శుద్ధమవుతుంది. అట్లా చేసే సాధన మనని భగవంతుడి వైపు తీసుకెళ్తుంది. అదేదో మనం బయట పవర్స్ కోసం, సిద్ధుల కోసం జేయడం గాదిక్కడ. చేస్తే మళ్ళీ అక్కడి వరకే రిజల్ట్ వస్తది. అక్కడి వరకే ఆగిపోతాం. అట్‌లీస్ట్ అదైనా చేసేవాళ్ళుండాలి. బట్ ఇక్కడ తామసిక తపస్సు గురించి గాదు. సో, సాత్వికమైన తపస్సులో మనస్సు శుద్ధి జేసుకొని, భగవంతుడి దర్శనం కోసం ఎవరైతే ఆ మనస్సుని అట్లా మలుచుకున్నారో, చిత్తశుద్ధి జరుగుతుందో, కంటిన్యూయస్‌గా సాధన జేస్తున్నారో, వాళ్ళకి ఈ విషయం అర్థమయ్యే స్థితిలో ఉండే అర్హత లభిస్తుంది. తాత్కాలికంగా ఏదో ఒక నెపం కోసం, ఏదో ఒక రిజల్ట్ కోసం, బాహ్యమైన విషయాలలో పట్టు కోసం మనం జేస్తే అంతవరకే లాభం వస్తది గావచ్చు గానీ, ఫైనల్ తత్వం అయితే అందుకోలేరు అని అంటున్నారు. ఓకే. సో, నయేనం పశ్యంతి బికాజ్ అచేతసః అకృతాత్మానః పరిపక్వం అవ్వని మనస్సు, పరిపక్వం అవ్వని బుద్ధితో అందుకోలేరు, తెలుసుకోలేరు చెప్తున్నా. సో, అందుకే మనం ఎంత విన్నాము అనే దానికంటే, ఎంత ఆచరించాము, ఎంత తెలుసుకున్నాము అనే దానికంటే, ఎంత ఆచరణకు దగ్గించాము. మన లైఫ్ ఎట్లా ఉండాలి అంటే, విన్నదానికి, ఆచరించేదానికి పెద్ద తేడా లేకుండా చూసుకోగలిగే జీవితం జీవించాల. హ్మ్. అందుకే మనం రామకృష్ణ పరమహంస ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక ఆవిడ వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఓ చిన్న పిల్లాడిని తీసుకొచ్చి స్వామీజీ వీడు పాలు తాగట్లేదు చెప్పండి అని అనిందంట. అయితే ఓ వారానికి రా అమ్మా అని అన్నాడంట. ఆమె అనుకుంది ఏమో వారంలో వాడికి ఏమన్నా మంత్రతంత్ర శక్తి వేసి ఇంకా స్వామీజీ ఏదన్నా మ్యాజిక్ చేస్తాడేమో అని సరే స్వామీజీ అని వారానికి వచ్చింది. వారానికి వచ్చినాక ఆ, బాబు పాలు తాగాలి అని చెప్పాడంట స్వామీజీ. ఇదేదో వారం రోజుల ముందు చెప్పొచ్చు కదా స్వామీజీ అంటే, నాకు పాలు తాగే అలవాటు లేదు. ఈ వారం నేను అలవాటు చేసుకొని చెప్పాను. అది చూడ్డానికి అసలు చాలా అనిపిస్తది. కానీ మనం ఆచరించకుండా ఇంకొకరికి చెప్తే అది ఎక్కనే ఎక్కదు ఎవరికైనా. ఆ తల్లిదండ్రులు పేరెంటింగ్ గురించి టాపిక్ వచ్చినప్పుడు పిల్లలకి చెప్పేది వాళ్ళు వినరు. ఈవెన్ ఎక్స్‌పెరిమెంట్స్ కూడా చేశారు ఇలాంటి వాటిలలో. పిల్లలు వాళ్ళు చెవులతో వింటున్నయి చెయ్యరంట. వాళ్ళు కళ్ళతో చూస్తూ వాళ్ళ ముందు జరిగి చూస్తూనే వాళ్ళు జేస్తారు. సో, మనం ఏది చెయ్యొద్దు అంటామో వాళ్ళు అవే జేయడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అవి చూసి ఉంటుంటారు ముందు నుంచి. సో, ఆచరించేదానికి, ఆలోచించేదానికి పెద్ద డిఫరెన్సెస్ ఉండొద్దు. మనం ఏది నేర్చుకుంటున్నామో అది ఆచరిస్తున్నప్పుడు మన జీవితంలోనే చాలా సింప్లిసిటీ ఉంటది. కాంప్లెక్సిటీ ఉండదు. ఒకరికొకటి చెప్పి, ఒకరికి ఇంకొకటి చెప్పి, ఒకరికొకటి చెప్పి, మళ్ళీ మనమేదో జేసి స్వామీజీ క్లాస్‌లో ఒక పాయింట్ వినేదాన్ని ఎప్పుడేంటంటే, నిజం ఎట్లుండాలి అనంటే కోర్ట్‌లో సాక్ష్యాలని పరీక్షిస్తుంటారు గదా! సో, లాయర్ ఏం జేస్తాడు, ఒకే క్వెషన్ తిప్పి తిప్పి అడుగుతాడు. ఇక్కడ ఇంట్రాస్పెక్షన్ ఎట్లా అంటే ఏదో పెద్ద హై లెవెల్ క్వెషన్. ఒకే క్వెషన్ తిప్పి, 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 తిప్పి అడుగుతుంటాడు. ఎన్ని తిప్పినా, ఎలా అడిగినా నిజం ఒకటుందనుకోండి, నిజమే మాట్లాడుతున్నామనుకోండి, ఎన్ని సైకిల్స్ తిరిగినా, ఎన్ని రకాల క్వెషన్స్ అడిగినా, మనల్ని ఎంత ప్రెషర్‌లో పెట్టినా నిజం ఒకటే వస్తది. అదే ఒకసారి అబద్ధం జెప్పామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంకోటి జెప్పామనుకోండి, థర్డ్ టైమ్ అడిగినప్పుడు ఏం జెప్పామో గుర్తుండదు. మనం ప్రిపేర్ అయిందొకటి, చెప్పిన అబద్ధం ఒకటి, నిజం ఒకటున్నప్పుడు ఏదో ఒకటి బయటికొస్తది. దట్స్ హౌ వాళ్ళు గిల్ట్ ప్రూవ్ జేస్తారు. సో, ఇన్ని సార్లు చెప్పినప్పుడు ఇన్ని డిఫరెంట్ ఆన్సర్స్ అనేటివి వచ్చినప్పుడు నిజం ఏది కాదు అనేది ప్రూవ్ అవుతుంది. అంటే ఇక్కడేంటి మనం ఏదైతే అనుకుంటున్నామో అదే జీవిస్తున్నప్పుడు పెద్ద కాంప్లెక్సిటీ రాదు. అట్లాగా మనసు శుద్ధమైతది. ప్రశాంతమైతది. ప్రశాంతమైన మనస్సులో సాధన ముందుకెళ్తున్నప్పుడు భగవంతుడు అనే విషయం అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఓకే. రైట్.
నెక్స్ట్ శ్లోకం చూద్దాం. శాలిని గారు. యదాదిత్యగతం తేజః. చదవలేను ఎందుకంటే పక్కకు బోరింగ్ సౌండ్ బాగా వినబడుతుంది. అవునా, మాకేం వినబడలేదు. రైట్. వాకుల గారు. యదాదిత్యగతం తేజః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. తత్తేజో విద్ధి మామకం. రైట్. సో నిన్న చెప్తున్నట్టు యత్ ఆదిత్య గతం తేజ, ఆదిత్యుడికి సూర్యుడికి తేజస్, ఆ జగత్ భాసయతే అఖిలం, ఈ అఖిల జగత్తు మొత్తం వెలిగించడానికి ఆయనకి ఇచ్చే తేజస్. యత్ చంద్ర, యత్ చ అగ్నౌ, చంద్రుడికైనా అగ్నికైనా తత్ తేజ, ఆ తేజస్ ఎట్లా వస్తుంది అని అంటే మామహ, మామకం విద్ధి మామకం, నా నుంచే అనే విషయాన్ని తెలుసుకో. సో జగత్తందంటిని వెలిగించే సూర్యుడైనా, సూర్యుడి శక్తి తీసుకొని వెలిగే చంద్రుడైనా, అగ్ని అయినా, వాళ్ళకి ఆ తేజస్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నా నుండే వస్తుంది. నేను వాళ్ళని వెలిగించేవాణ్ణి కానీ వాళ్ళ వెలుగులో నేను కనిపించే తత్వం కాదు. అన్నింటికంటే గొప్పదైంది, శ్రేష్టదైంది. ఎందుకు? ఆ శక్తి ఇచ్చేదే నేను. ఓకే. సో దాంట్లో మనం సైంటిఫికల్‌గా చూసుకుంటే హీలియమా, ఏమైనా కెమికల్సా అనుకున్నా, లేకపోతే ఇంకా వేరే విధంగా మెటీరియల్స్ థింగ్స్ మనం మాట్లాడుకున్నా గూడా, అవింటికి శక్తి నేనే ఇస్తున్నాను. ఈ విషయం గుర్తించు అని చెప్తున్నాడు. అంటే జీవహాంశ ప్రతి జీవంలో ఉంటుంది నేనే. మిగతా ఆ జీవుడు సర్వైవ్ అవ్వడానికి కల్పిస్తున్న సిట్యుయేషన్స్‌లో ఉంటుంది గూడా నేనే. ఓకే. బయట సరే జీవుడిని క్రియేట్ చేసి పంపించేయడం గాదు. ఆ జీవుడికి సస్టైనబుల్ థింగ్స్‌ని కావాల్సిన ఎదుగుదలకి, దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసింది గూడా నేనే. వెనకాల వాటికి శక్తి ఇచ్చేది అని చెప్తున్నారు. ఓకే. దెన్ నెక్స్ట్ శ్లోకం. గామావిశ్య చ భూతాని ధా చెప్పండి. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధీ సర్వాః ఉష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః. సోమో భూత్వా రసాత్మకః. ఇప్పుడేమో పైనున్న వాటికి శక్తి నేనే ఇస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడేమో ఇక్కడ ధారయామి, ఓకే, ఏదైతే ధారణా శక్తి ఉందో ఆ ధారణా శక్తి నేను అంటున్నాడు. ఒకటి పైన తేజస్సు, ఇంకోటి ధారణా శక్తి. ఏమేమిటి ధారణా శక్తి? ఇక్కడ భూమిలో ప్రవేశించి ఏవైతే ప్రాణులందరూ ఉన్నారో, ఈ భూమి పైన ప్రాణులందరూ వీటన్నింటినీ కూడా ఆ ఇక్కడ ఉండడానికి, స్థిరత్వంగా ఉండడానికి నేనే భరిస్తున్నాను. వాటికి నేనే శక్తినిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భూమి, ఇప్పుడు మనం గెలాక్సీస్ చూసుకుంటే గనక భూమి చుట్టూ నీరు, ఇదంతా గూడా ఆకాశంలో ఎక్కడో తిరుగుతూ ఉంది. అసలు ఎవరివన్నిటిని అట్లాగా పట్టుకున్నారు? వాటరు భూమి కలవడానికి ఎంతసేపు? అది గూడా భూమి ఒక వంతుంటే నీళ్ళు 3 వంతులో ఉంది. ఒక వంతు నీళ్ళు భూమి మీదకొచ్చేసినా చాలు మనం అందరం పోవడానికి కదా! సగం వచ్చినా చాలు. ఎందుకంటే జలం అంత పవర్ ఉంటది. అట్లా రాకుండా ఎవరు దాన్ని హోల్డ్ చేసి పెట్టారు? ఎవరు ఇ ఇది ఇక్కడే ఉండాలి, ఇది ఇక్కడికి దాటి రావద్దు అని చెప్పేసి ధారణా శక్తి ఏదైతే ఉందో, జలంని పట్టుకున్న శక్తి ఏదైతే ఉందో, ఆ భూమి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో, అంతటా ఉన్న ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో, అంతరిక్షంలో ఉన్న శక్తి కూడా ఏదైతే ఉందో, అదంతా కూడా శక్తినిచ్చేది నేనే. ఆ శక్తి నేనే, నా ద్వారానే నిలవబడి ఉంది అని చెప్తున్నారు. అంతేనా? అంతేకాకుండా ఇంకా పుష్ణామి చ ఔషధీః సర్వాః. ఆ చంద్రుడి శక్తి ద్వారా, చంద్రుడి యొక్క తేజస్సు ద్వారా ఏదైతే ఔషధులు, వనరులు తయారవుతున్నాయో ప్లాంట్స్ నుండి, మొక్కల నుండి,
అది క్రియేట్ చేసే ఆ పుష్టి శక్తి క్రియేట్ చేసేది కూడా సోమః చంద్రుడి నుంచి, అది కూడా నేనే. అంటే మనలో ఉంది భగవంతుడే. మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి సూర్య చంద్రాగ్ని శక్తి భగవంతుడే. ఈ భూమి, నీరు, స్పేస్, అంతరిక్షం, అగ్ని ఎక్కడి అక్కడ, స్పేస్ ఎక్కడైతే అక్కడ అవి ఆగడానికి ఉన్న ధారణా శక్తి నేనే. అంతేకాదు ఆ భూమిలో నుంచి స్వీకరించి ప్రాణులందరూ పెరుగుతున్నారు, తింటున్నారు, ఎదుగుతున్నారు అనుకుంటున్నాం కదా, అందులో శక్తిని పెట్టింది కూడా నేనే. సో ఇక్కడ భగవంతుడు కానిది ఏముంది ఇంకా? ఏం లేదు. అవసరమైన వాటిలలో అన్నిట్లలో కూడా ఆయన శక్తే మనకి వస్తుంది. అయితే ఈ విషయాన్ని గ్రహించాలి మనం. ఓకే. సో అన్ని రకాల ఔషధాలు ఆహారం తీసుకుంటున్నాం. ఆహారాలలోనే చాలా వరకి మనకి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సెపరేట్ మెడిసిన్స్ కాదు. ఆహారమే ఒక మెడిసినల్ థింగ్. సో దాని నుంచి శక్తినిచ్చేది నేనే. సూర్యకిరణాల తేజస్సు నేనే. భూమి ఆగడానికి శక్తి ఇచ్చింది నేనే. ఈ విధంగా అన్నిటి ద్వారా నేనే ప్రసరిస్తున్నాను అని చెప్తాను. అంతేనా? ఇంకెక్కడెక్కడున్నాను నేను? సో పంచభూతాలు నేనే అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సో ఇందాక భూమి, వెలుగు, సూర్యచంద్రాగ్ని, దాని తర్వాత జలం, ఇవన్నిటిని హోల్డ్ చేసే ధారణా శక్తి నేనే. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం నుంచి మళ్ళీ నేను వైశ్వానరుడిలాగా ఉంటున్నాను, అగ్నిలాగా ఉంటున్నాను అని చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఒకలాగా అహం వైశ్వానరో భూత్వా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. పచామ్యన్నం చతుర్విధం. సో అహం వైశ్వానరః, నేను వైశ్వానరుడిలాగా అన్ని ప్రాణులలో, దేహాలలో ఉన్నాను. ఇంకా ప్రాణ అపాన సమాయుక్తః, ప్రాణ అపానాలు 5 ఏవైతే ఉన్నాయో వాటితో కలిసి పచామి అన్నం చతుర్విధం, ఈ అన్నం ఏదైతే ఉందో, స్వీకరించే ఆహారం ఏదైతే ఉందో వాటిని పచామి డైజెస్ట్ చేస్తూ ఉన్నాను, అరిగిస్తూ ఉన్నాను అనే విషయాన్ని చెప్తున్నారు. ఓకే. అసలు ఇది హైలైట్. అసలు మనం తింటూనే ఉన్నాము, లోపల ఎవరు అడిగిస్తున్నారు అనేది ఒక్కసారైనా ఆలోచించాము. ఇంట్లో ఎప్పుడైనా మిక్సీ పాడైంది అనుకోండి, ఈ మధ్య ఈ జనరేషన్ కి చెప్తున్నా, ఎప్పుడైనా గ్రైండర్ పాడైంది అనుకోండి, ఎన్ని రకాల వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఆగిపోతుంది. ఇది దోశలు చేసుకోరాదు, ఇడ్లీ చేసుకోరాదు, చట్నీ చేసుకోరాదు, మామూలు విషయాలు కూడా చట్నీ చేసుకోరాదు. అసలు మామూలుగా ఉండదు కదా మిక్సీ యూజెస్. చిన్న చిన్న వాటికి కూడా మిక్సీ యూజెస్ అవసరం. ఒక్క గ్రైండర్ పాడైతే అది కూడా పెద్ద పాడవడం అంటే డ్రాస్టిక్ డేంజర్ ఏం కాదు. ఆ బ్లేడ్ ఏదో ఇట్లా డిస్టర్బ్ అవుతుంది, ఆ గ్రైండర్ స్విచ్కి ఏదో అవుతుంది, హై వోల్టేజ్ ఏదో అవుతుంది. అసలు మంచి గ్రైండర్ తీసుకురండి, పిచ్చి పిచ్చి గ్రైండర్ కాదు కదా. మనది 365 డేస్ కంటిన్యూస్ గా 24 hours, రెస్ట్ లేకుండా 7 days, హాలిడే బ్రేక్ లేదు, వెకేషన్ లేదు, లోపల వేయడం. గ్రైండర్ ఏం యాక్టివ్ ఉంది మన లోపల ఒకసారి ఆలోచించండి. ఏ కంపెనీ గ్రైండర్ అయి ఉంటది? అస్సలు ప్రాబ్లం రాకుండా, ఒకవేళ ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చింది, కడుపులో కొంచెం ఖాళీ ఉంచండి అంటే ఏం తిని ఖాళీ ఉంచాలి? ఉప్మా తినాలా, ఇడ్లీ తినాలా? అది అప్పుడు కూడా ఏదో ఒకటి తిని ఖాళీ ఉంచుదాం అనుకుంటాం కదా. ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఆ గ్రైండర్ కి ఏ మాత్రం డ్యామేజ్ రావకుండా కంటిన్యూస్ గా యాక్టివ్ మోడ్ లో పనిచేస్తుంది. అరే కొంచెం అంటే దానికి రెస్ట్ ఇద్దాము, వేడి అవుతుంది, ఆ వేడి తగ్గడానికి ఒక 2 గంటలు రెస్ట్ ఇవ్వాలంటే ఆ 2 గంటల్లో ఏం తినమండి, ఈ మధ్యలో 2 కాఫీలు వేసుకుంటాం అంతే. అది అరగడానికి ఎంత టైం లేండి, కాఫీ చుక్క గింత చుక్క తాగితే అయిపోతుంది. వస్తుంది కాఫీ, టీ, అసలు బ్రేకే లేకుండా గ్రైండర్ ఆన్ చేసి కూర్చున్నాం. ఆయనేమో క్లియర్ గా చెప్తున్నాడు, అహం వైశ్వానరః, నేను జఠరాగ్ని రూపంలో, నాభి స్థానంలో జఠర అగ్ని రూపంలో
ప్రతి ఒక్కరి దేహంలో ప్రాణాపాన శక్తులను కూడుకొని అందరూ తినే ఫుడ్‌ని డైజెస్ట్ చేస్తున్నాను. నీలో నాలోనే గాదు అన్ని ప్రాణులలో. ఒక్కొక్కరి డైజెస్టివ్ సిస్టమ్ వేరే ఉన్నా, ఒక్కొక్క ప్రాణికి డైజెస్టివ్ సిస్టమ్ అనే ప్రాసెసే లేకున్నా, వాళ్ళు తిన్నదాన్ని ఎక్స్‌క్రీషన్ ప్రాసెస్‌కి పంపించే విధానం ఏదైతే ఉందో, ఆ శక్తి భగవంతుడు అని. డైజెస్టివ్ ట్రాక్ ఉంటది. అన్ని ప్రాణులలో ఉంటుంది. అది గాదు. మరీ చిన్న చిన్న జీవులలో అది ఉండకపోవచ్చు. కానీ ఆ ప్రాసెస్ దానికిచ్చే వేడి ఏదైతే ఉందో, మన లోపల ఆ వేడిని పుట్టించి అరిగించే శక్తి భగవంతుడే. నేనే అరిగిస్తున్నాను. కూర్చొని అరిగిస్తున్నాను. గ్యాప్ ఇవ్వండిరా బాబు! మరి ఒకరా? ఇద్దరా? ఇంత కోట్ల జనాలు. ఒక్క ప్లానెటా? 2 ప్లానెట్‌లా? బ్రహ్మాండం అంతా అందరికి. మళ్ళీ మనమేం దేవుడికి ఏం పనండి ఆడ బండలాగా ఎక్కి కూర్చుంటాడు. మన కష్టాలే వినడు అని మనం అనుకుంటాం. ఆయన మనకు తెలియకుండా మనతోటి ఎంత ట్రావెల్ చేస్తున్నాడు. ఎన్ని రకాల ఫుడ్ అరగగొడుతున్నాడు. మరి మనది ఒక కైండ్ ఆఫ్ ఫుడ్డా? మనం వెకేషన్స్‌కెళ్ళినప్పుడు జూడాలి మనం లోపలేసే ఫుడ్డు. అసలు మామూలుగుండదు. అంత దాకెందుకులెండి. ఈ మధ్య పెళ్లి భోజనాలకెళ్ళి జూడండి. ఒక మినీ ఎగ్జిబిషన్‌లా ఉంటున్నాయి ఈ మధ్య పెళ్లి భోజనాలు. ఇక్కడి నుంచి ఆ చివరికెళ్ళేదాకా తిన్నదరుగుతది గావచ్చు. అన్ని వెరైటీసా? అన్ని అమ్మో! నేను చెప్పనులెండి ఇలాంటి టాపిక్స్. నాకెందుకులే గాని. అన్ని అసలన్నీ తింటే లోపల ఉన్నవాడు సస్తాడా? లోపల ఏం జరుగుతుంది? కొంచెం గూడా ఆలోచించకుండా. ఇక్కడే నాలుక మీద రుచి, రుచి, రుచి. ఎంత రుచికి అలవాటు పడ్డాము అనంటే, అది లోపలికెళ్ళి ఏం జేస్తుంది అనే ఒక ఆలోచన గూడా రాకుండా. మళ్ళీ అదయిపోయిన తర్వాత కడుపు నొప్పి, కడుపు మంట, అల్సరు, షుగరు, బీపీ దాని తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఈ మందులిను డాక్టర్ చదివిందెందుకు? ఈ మందులియ్యవా? కడుపు నొప్పి తగ్గియవా? చెప్పేసి డాక్టర్‌ని 4 డిమాండ్ జేసి, మళ్ళీ ఇంకా మందులేసుకొని అవ్ అవి అవి అరగడానికి తినాలి గదా! అని జెప్పి మళ్ళా కొంచెం తిని టాబ్లెట్స్ ఏసుకోవడం. కానీ లోపల ఈ 4 రకాలుగా మీరు తీసుకునే ఫుడ్‌ని నేను డైజెస్ట్ చేస్తున్నాను. సో, ఇన్ని వెరైటీస్ ఉన్నా గూడా భగవంతుడు 4 రకాల ఫుడ్ అనే జెప్పాడు. ఓకే. సో, వెరైటీస్ ఆఫ్ ఫుడ్‌లున్నాయి గదా! అండి అది గాదు. మనం ఏం తిన్నా గూడా ఆ క్యారెక్టర్స్ అన్నిటిని 4 రకాలుగా డివైడ్ జేయడం జరిగింది. ఐ థింక్ ఈ టాపిక్ మనం ఇంత ముందు గూడా మాట్లాడుకున్నాం అనుకుంటా కదా! భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం. భక్ష్యం అంటే కొంచెం గట్టిగా ఉండేటివి. మనం కొరుక్కొని నమిలి తినేటివి. భోజ్యం గూడా నాలుక యూజ్ చేస్తూ మెల్లగా మనం కలుపుకొని తినేటివి. దెన్ చోష్యం అంటే వాటర్ కైండ్ ఆఫ్ థింగ్స్. లేహ్యం అంటే ఆహ్, యూ నో నాకుతూ తినేది ఏదైనా సరే. సో, అట్లాగా వెరైటీస్ చేశారు. మనం ఎన్ని వెరైటీలో ఫుడ్స్ తిన్నా మాకు ఇంట్లో అండి ఒక పెద్ద మెనూ ఉంటది. ఒక వీక్‌లో చేసిన ఫుడ్ మళ్ళీ సో, యూజువల్‌గా మనమేమనుకుంటాం, ఒకసారి జేసిన ఫుడ్డు మళ్ళీ మళ్ళీ చెయ్యము. చాలా టైం బడతది. మేము మళ్ళీ ఫుడ్ జేసుకునేసరికి అని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ అనుకుంటాం. బట్ అవన్నీ గూడా కలిపి 4 మనం గట్టిగా ఉన్న ఇవి తీసుకొని కొరికి తినేటివి, ఆహ్, కలుపుకొని మెత్తగున్న సాఫ్ట్ ఫుడ్ తినేటివి, దెన్ తాగేటివి, దెన్ సప్పరిస్తూ, నాకుతూ తినేటివి. ఈ 4 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనం ఆహ్, బయట ఐటెమ్స్ డిఫరెంట్ అయ్యుండొచ్చు కానీ, ఈ 4 పద్ధతుల ద్వారానే తింటున్నాం. ఇట్లా తింటున్న ప్రతి ఒక్క ఆహారాన్ని డైజెస్ట్ చేసేది నేనే. కూర్చొని అరిగించి టో 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 అని చెప్పేసి వాటర్ పొయ్యండిరా అంటే మనకు వాటర్ తాగే హ్యాబిటే ఉండదు. వాటర్ లేకుండా మిక్సీ చేసి చూడండి. సౌండ్ వస్తది మిక్సీ కదా! కొంచెం 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 వాటర్ పొయ్యాలి. మనకైతే వాటర్ తాగే అలా వాటే ఉండదు. డాక్టర్ చెప్పి చెప్పి సచ్చిపోయినా సరే, ఏ వాటర్ తాగితే తినడానికి ప్లేస్ ఉండదు డాక్టర్ నీకు తెలీనే తెలీదు. కదా! అండ్ తినేటప్పుడు వాటర్ తాగొద్దు అంటే అందరూ అప్పుడే అప్పుడే తాగేస్తారు. అప్పుడే వాటర్ గ్రైండర్‌లో పోసేటప్పుడు అప్పుడే వాటర్ పొయ్యరు కదా! అన్ని గ్లాస్ మొత్తం గ్రైండ్ అయినంక తీసి సరిపడే అంత పోస్తరు. గ్రైండ్ అయ్యేటప్పుడు కొంచెం అయిన తర్వాత కావాల్సినంత హెవీగా అది మనకు పనిచేయది. గుడగుడ గుడగుడ అప్పుడే తాగాలి వాటర్. లేదా తర్వాత మర్చిపోవాలి. ఎందుకు తర్వాత కాఫీకి, స్వీట్‌కి, సైడ్ డిషెస్‌కి, డెజర్ట్స్‌కి ఇన్నిటికి ప్లేస్ ఉండాలి.
ఫుడ్ లవర్స్ గురించయితే అసలు నేను చెప్పనక్కర్లేదు. నేను చాలా మంది ఫుడ్ లవర్స్‌ని, ఫుడీస్‌ని చూసి వాళ్ళతో ట్రావెల్ అయ్యి అయ్యో! అసలు ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు ఏదైనా తినాలంటే ఒక 1 అవర్ డిస్కషన్ మెను ఏం సెలెక్ట్ జేయాలనే జరుగుతది. ఎంత జరిగినా నేను ఇదే తినాలి అని అనుకుంటే అది తప్ప అన్నీ ఏవో వచ్చి పెడతారే ఉంటారు. కదా! వద్దులేండి. ఈ టాపిక్ మనం మాట్లాడుకోవద్దు. సో, ఫుడ్ గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎన్ని వెరైటీస్ అండి. కొన్ని కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి. అసలు ఆహ్, అంటే ఇదొకటుంటది. కొన్ని తెలంగాణ స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి. కొన్ని తెలంగాణ స్పెషల్ ఐటెమ్స్ ఉంటాయి. అదేదంటే రైలు పలారం ఉంటది. ఇంట్లో 15 మంది కూర్చొని ఆ రైలు పలారం చేసినా 10 నిమిషాల్లో అయిపోతదది. చేయనీకి 2, 3 గంటలు టైము. అది పిండి ప్రిపేర్ చేయడానికి ఒక గంట టైము. దాన్ని ఇంకేదో ఉప్పడము, వేడి చేయడము, అది చేయడం మళ్ళీ కరెక్ట్‌గా చేయాలి. లేకపోతే గడ్డలు గడ్డలు రాకుండా. అందరూ కూర్చొని డోంట్ ఫో టు టు అదంతా చేస్తారు. చేసిన తర్వాత ప్లేట్‌లో ఎడితే 2 నిమిషాలు అయిపోతది. అది అరగడానికి మొత్తం పిండే మళ్ళీ అది. అదేం వెరైటీ. అంత పిండి ముద్దలు తిని అరగడానికి. అయ్యో! గ్యాపే లేదు మన పొట్టలో ఉన్న వైశ్వానరుడికి. ఎప్పుడన్నా ఇంకోసారి దేవుడికి మా మీద అనుగ్రహం లేదు అనే ఆలోచనొస్తే ఇక్కడ కూర్చొని 24 అవర్స్ డైజెస్ట్ చేస్తున్నాడు. అదే ఆలోచించండి. ఆ! ఇగ అనుగ్రహం లేదు అనంటే ఆయన అరగదీయడం మానేసిండనుకోండి అప్పుడుంటది. కడుపు నొప్పి, డాక్టర్ కడుపు నొప్పి, ఆ నొప్పి, తిన్నది అరగట్లేదు, బయటికి రాస్తుంది. అయితే బయటికొస్తది ప్రాణాపాన శక్తులు పని చేయకపోతే. అవి సరిగ్గా పని చేయకపోతే తిన్నట్టు పుచ్చు పుచ్చుకుంటూ రిలీజ్ అయిపోతూనే ఉంటది. కదా! ఒక్కసారి ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళని మనకు తెలిసిన వాళ్ళుంటే ఎంత కష్టం. తిన్నది అరగకపోయినా, బయటికొచ్చినా ఏది డైజెస్ట్ గాకుండా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ బాడీ అబ్జర్వ్ చేసుకోకుండా బయటికెళ్ళిపోయినా. లేవడం కష్టమే. ఏ పని చేత గాదు. అయ్యో దేవుడా! అప్పుడొస్తది నోట్ల నుంచి. కదా! సో, భగవంతుడు చెప్తున్నాడు, నేనే ఇదంతా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీకేం పని లేదా? అట్లా అయిపోయింది. ఏం చేద్దాం మనం? మన ఇంట్లో ఒక్కరోజు పని వాళ్ళు రాకపోతే ఎంత చిరాకొస్తదండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకపోతే మనకి ఎక్స్‌ట్రా బర్డెన్ కదా! మన డ్యూటీ మనం దేవుడి పైన నెట్టేసి, మళ్ళీ ఇంకా మనకి దేవుడు ఇంకా ఎందుకు అరగదీయట్లేదు అని జెప్పేసి, అది అరగక ఏదేదో జేస్తాం. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టః सर्वस्य चाहं हृदि सन्निविष्टः మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ मत्तः स्मृतिर्ज्ञानमपोहनं च వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః वेदश्च सर्वैरहमेव वेद्यः వేదాంతకృద్వేద విదేవ చాహం. वेदान्तकृद्वेदविदेव चाहम् హ్మ్. చేస్తున్నాడులెండి భగవంతుడు. మనలో అరగదీస్తున్నాడు ఆహారాన్ని. అంతేనా? ఇదొకటేనా దేవుడికి పని? దీన్ని ఇంతసేపు చెప్తున్నారా? ఇంత అవసరమా? ఫుడ్ డైజెషన్ అనేది అంత ఇంపార్టెంట్ ప్రాసెసా? ఇదొక్కటే చేస్తున్నాడా? కాదు. ఈజ్ ఎ మల్టీ టాస్కర్ అన్నమాట. ఆయనకి చాలా జాబ్స్ వచ్చు. ఆయన ఏ జాబ్ అయినా పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాడు. ఒక్క ఫుడ్ డైజెస్ట్ గురించే కాదు చెప్పేది. అన్ని ప్రాణులలో ఉన్నాను అంటే వాళ్ళ ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాదే గదా! వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇచ్చేవాడిని నేనే, బయట నుంచి శక్తినిచ్చేవాడిని నేనే, లోపల తీసుకునే ఆహారాన్ని డైజెస్ట్ చేసేది నేనే. ఓన్లీ తిని బ్రతకడమేనా మన పని? ఇంకేం లేదా? అని మనం గూడా అప్పుడప్పుడెప్పుడో అనుకుంటాం గదా! అలాగా మనతో ఇవే కాకుండా వేరే విషయాలలో గూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడంట భగవంతుడు. ఓకే. ఏవిట్లో ఏం జేస్తున్నాడు ఇంకా అనేది రేపు జూద్దాం. ఓకే. రైట్. సో, అందుకోసమే అహం వైశ్వ నుంచి ఆహారం తినేటప్పుడు మనం ఆయనని గుర్తు చేసుకుంటూ అంటే నువ్వు చేస్తున్న పనిని నేను గుర్తిస్తున్నాను అన్నట్టు మనం ఏం స్వీకరిస్తున్నా ఇది ఒక యజ్ఞంలాగా, ప్రసాదంలాగా భావించి స్వీకరిస్తున్నాము అనే దానికి గుర్తుగా మనం అహం వైశ్వ నుంచి అదే 15th చాప్టర్ భోజనం చేసేటప్పుడు చదువుతాం. లేదా ఎక్కువ అహం వైశ్వ నుంచి చదవడం మొదలవుతుంది. ఓకే. రైట్. సో, మిగతాది రేపు చూద్దాం. హరి ఓం.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. హరి ఓం.